హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము కుక్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా మెత్తగా స్పాంజిగా ఉండే ఇడ్లీలను తయారు చేసుకుందాం. 1 కప్పు మినప్పప్పు, 3 కప్పుల ఇడ్లీ రవ్వను రెండు ఒకేసారి నానబెట్టుకోవాలి. కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపగుండతో పాటు 1 స్పూను మెంతులను కూడా యాడ్ చేసి కనీసం 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మినపగుండ్లను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మినపప్పు, ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వను, మినపప్పు పిండి మొత్తము బాగా కలుపుకోవాలి. మెత్తగా ఒక 1 మినిట్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి రాత్రి అంతా పులియబెట్టాలి. ఈలోగా మనము పల్లీల చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పల్లీలు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పల్లీ చట్నీ ట్రై చేయండి. ఇడ్లీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. పిండి బాగా పులిస్తేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఈ పిండిని అంతా బాగా కలుపుకొని మీకు ఎంత కావాలో అంతవరకు ఇడ్లీలు వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి ఇడ్లీలు వేసుకుంటే ఇడ్లీ తీసేటప్పుడు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. ఇడ్లీలను ఉడికించేటప్పుడు 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత వెంటనే తీయకుండా అలా 2 నిమిషాలు వదిలేయండి. అప్పుడు తీసేయండి. ఇడ్లీలు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.